ఆర్డీఎస్ ఆయకట్టు ముమ్మాటికి తెలంగాణలోని అంతర్భాగమేనని ఆర్డీఎస్ కట్టిందే నాటి తెలంగాణ పాలకులని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా తుంగభద్ర నదిపై అక్రమ ప్రాజెక్టులు కడితే సహించమన్నారు. ఆర్టీఎస్ ఆయకట్టు రైతులకు, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు అన్యాయం చేస్తామంటే ఆర్టీఎస్ వద్ద తొక్కి పారేస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఆర్టీఎస్ వద్ద జరుగుతున్న అక్రమ ప్రాజెక్టును బీఆర్ఎస్ బృందం పరిశీలించింది. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు చేసుకున్న రహస్య ఒప్పందాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మా పాలమూరుకి అన్యాయం జరిగితే మేము ఊరుకుంటామా? ప్రాణం పోయినా సరే, ప్రాణాలకు తెగించైనా సరే పాలమూరు రైతాంగాన్ని ఖచ్చితంగా మేము కాపాడతాం. ఈ కురిటి ప్రాజెక్టును ఆపాలి, చిక్కలమర్రి ప్రాజెక్టును ఆపాలి, మంత్రాలయంలో కట్టే ప్రాజెక్టును ఆపాలి, గుండ్రేవుల ప్రాజెక్టును ఆపాలి. పక్కల రైట్ కెనాల్ ఆంధ్రాకు తీసుకుపోవడానికి రెడీగా పెట్టిరు. ఒక 2 రోజులు, ఒక రాత్రి జేసీబీలో తీస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి, అంత రెడీగా పెట్టిరు. ఇవన్నీ ఆపపోతే పాలమూరు ప్రజలారా, ఇది అందరి సమస్య. నడిగడ్డ సమస్య ఒకటే కాదు. ఫస్ట్ నడిగడ్డ రావచ్చు, నెక్స్ట్ డే అందరు వస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇది అందరి సమస్య. ఇది ఉమ్మడి పాలమూరు జిల్లా సమస్యనే కాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లా సమస్య కూడా ఇది. గుర్తుపెట్టుకోండి, ఎవడొచ్చినా ఎవడో రాకపోయినా మేము మాత్రం వదిలిపెట్టాం. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి. ప్రభుత్వం ఏమైనా అనుమతి ఇచ్చిందా, ఇవ్వలేదని చెప్పాలి. అడ్డుకుంటామని చెప్పాలి, అడ్డుకోవాలి. మీకు చేత కాకపోతే ప్రజలకు పిలిపియని మేము అడ్డుకుంటాం. మా పాలమూరుకి అన్యాయం జరిగితే మేము ఊరుకుంటామా? ప్రాణం పోయినా సరే, ప్రాణాలకు తెగించైనా సరే పాలమూరు రైతాంగాన్ని ఖచ్చితంగా మేము కాపాడతాం. ఈ